మోషే కాలంలో ఏం జరిగింది? పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. వారి మధ్యలో సంచరించిన దేవుడు మన మధ్యలో సంచరించబోతున్నాడు. ప్రేమైన సహోదరిని కన్నీరు ప్రభు తుడుస్తున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమైపోయాయి. నీకు మేలు కలుగునట్లుగా, నీకు మేలు కలుగునట్లుగా, నీకు మేలు కలుగునట్లుగా నా ప్రభుని చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడు. నూట 128వ కీర్తన 3వ వచనం. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. చూడండి, ఇది ఒక కుటుంబానికి తీసుకుంటే భార్య భర్తలు పిల్లలకు వస్తుంది. కానీ ఇది సంఘానికి తీసుకుంటే సంఘమునకు దేవుడు శిరస్సు అయి ఉన్నాడు. సంఘము ఆయనకు వధువు అయి ఉన్నది, భార్య అయి ఉన్నది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉందరు. మనమందరం ఎలా ఉంటామట? ఆయన భోజనపు బల్ల చుట్టూ అట మనం ఎట్లా ఉంటాం? ఒలీవ మొక్కలు. ఒలీవ చెట్టు చాలా బలమైందండి, చాలా మంచి ఔషధ గుణాలు కలిగినది. ఒలీవ చెట్టు అనేది చాలా ఔషధంలో కలుస్తాయి. ఆకులు కానీ, ఆ నూనె కానీ, ఆ ఒలివ అనేది ఒక ఔషధములో చాలా రకములుగా మనకు ఉపయోగపడేది. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన భోజనపు బల్ల చుట్టూ కూడా మనం ఒలివ మొక్కల వలె ఉంటామండి. అంటే మంచి బలము కలిగిన, ఆరోగ్యము కలిగిన, క్షేమము కలిగిన, వృద్ధి కలిగిన, విలువ కలిగిన. ఇప్పుడు మనకు విలువలు లేవు కదా. మనల్ని ఎవరైనా లెక్క చేస్తారా? మనం బయటికి వెళ్తే ఫలానా అనే గుర్తింపు మనకున్నదా? కానీ ఈ సంవత్సరము మనకు గుర్తింపు రాబోతున్నది. ఈ సంవత్సరము ప్రభు మనల్ని హెచ్చించబోతున్నాడు. మన తలను పైకి ఎత్తబోతున్నాడు ఆయన వాగ్దానముతో. ఆయన యొక్క భార్యగా మనం ఒక ఘనత కలిగిన స్థితిలో మనం నడవబోతున్నాం. మనమందరం కూడా, స్త్రీలు పురుషులు అందరూ కూడా ఆయనకు భార్యగా ఒక ఘనత కలిగిన స్థితిని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. చాలా మంచి దీవెన గుండా మనం నడవబోతున్నాం. చాలా దీవెన ఉంటుందండి, చాలా దీవెన ఉంటుంది. ఎందుకంటే మామూలు శ్రమ కాదు కదా. బ్రదరు ఎన్ని సంవత్సరాల నుంచి పడుతూ ఉన్నాడు. మేము అందరము కూడా సేవలో మామూలుగా త్రొక్కబడ్డాము. ఇప్పుడు వెలగబోతున్నాం, అందరము కలిసి వెలగబోతున్నాం. చూద్దాము ఆశీర్వాదములు ఎలా ఉంటాయో. మీరు ప్రతి ఆశీర్వాదం కూడా రిసీవ్ చేసుకోండి. అడుగుపెట్టిన మీ చరిత్ర, మీ భవిష్యత్తు, మీ జీవితము మార్చబడాలి, మీ తలరాతలు మార్చబడాలి. నిన్న మొన్న ఉన్నట్లుగా కాదు, మనము క్రొత్త ప్రజలుగా ఉండాలి, నూతన సృష్టిగా ఉండాలి, గొప్ప కార్యములు చేసేవారిగా. అయితే తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఎలా? బలము కలిగి చేయబోతున్నాం. బలహీనులుగా కాదు, బలము కలిగి మనం చేయబోతున్నాం. ఆమె చెప్పండి. బలము కలిగి మనం చేయబోతున్నాం. ఏకముగా కూడి చేయబోతున్నాం. ఆయన రాజ్యమును కట్టబోతున్నాం. ఆయన ప్రజలుగా మనం వెలుగొందబోతున్నాం. ఆయన కుటుంబముగా మనం దీవించబడబోతున్నాం. ఆయన ప్రజలుగా, ఆయన కుటుంబముగా, ఆయన బిడ్డలుగా మనము దీవించబడబోతున్నాం. దేవునికి మన కుటుంబాలు, మన జీవితాలు, మన యొక్క జీవిత విధానం, మన స్టైలు చూసి దేవునికి మహిమ రాబోతుంది. ఆమేన్ చెప్పండి. మన జీవితాలు, మన కుటుంబాలు ఇప్పటి వరకు మన జీవితాలను చూసి ఎవ్వరూ లెక్క చేయలేదు కావచ్చు, కానీ ఇక్కడి నుంచి నీ తలరాతను ప్రభు మార్చబోతున్నాడు. నీ భవిష్యత్తును ప్రభు మార్చబోతున్నాడు. నీ స్థితిని మార్చబోతున్నాడు. నీ బలహీనతను బలముగా చేయబోతున్నాడు. నీ అవమానమును కొట్టివేయబోతున్నాడు. నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు ప్రభు. ఆయన మహిమను చూడబోతున్నామండి. స్వయముగా
దేవుడే వచ్చి మన పక్కన నిలబడతాడు. ఎవ్వరు నిలబడరు, ఇంకా ఆయనే వచ్చి నిలబడతాడు. ఆయనే వచ్చి ఇట్లా నీ పక్కన నిలబడితే నువ్వు వాక్యం ప్రకటిస్తే 5,000 మంది, 7,000 మంది, 10,000 మంది, 1,00,000 మంది మారు మనసు రక్షణ పొందబోతున్నారు. కుంటివారు నడవబోతున్నారు, మూగవారు మాట్లాడబోతున్నారు, చెవిటివారు వినబోతున్నారు, అంగహీనులు గంతులు వేయబోతున్నారు, కనని గర్భములు తెరవబడబోతున్నాయి. అద్భుత కార్యములు నా ప్రభు చేయబోతున్నాడు. ఒక మానవుడు కాదండి కదిలేది, ఇక ప్రభుయే కదలబోతున్నాడు. ప్రభు రాజ్యము కొరకు, ఆయన ప్రజల కొరకు, ఆయన మహిమతో మన మధ్యలోనికి రాబోతున్నాడు. మోషే కాలములో ఏం జరిగింది? పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. వారి మధ్యలో సంచరించిన దేవుడు మన మధ్యలో సంచరించబోతున్నాడు. ప్రేమైన సహోదరిని కన్నీరు ప్రభు తుడుస్తున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమైపోయాయి. నీకు మేలు కలుగునట్లుగా, నీకు మేలు కలుగునట్లుగా, నీకు మేలు కలుగునట్లుగా నా ప్రభుని చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడు. ఆయన కార్యములో నా జీవితంలో జరగబోతున్నాయి. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించెటి కొమ్మ, ఊట యొద్ద ఫలించేటి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి వ్యాపిస్తూ ఉన్నాయట. యోసేపు ఎవరట? యోసేపు ఎవరు? ఫలించేటి కొమ్మ. యోసేపు అక్కడ నాటబడి, అక్కడే ఉండి, అక్కడే కృంగిపోయి, అక్కడే ఇంకా నేలమట్టమయ్యేది కాదు. యోసేపు, చెప్పండి, యోసేపు ఫలించేటి కొమ్మ. వ్యాపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి? గోడల మీదకి వ్యాపిస్తూ ఉన్నాడు. ఫలించటి కొమ్మగా నిన్ను, నన్ను, నీ కుటుంబం, నా కుటుంబం, ఈ పరిచర్యను చెయ్యబోతున్నాడు ప్రభు. ఎలా? ఫలించటి కొమ్మగా. యోసేపు ఎవరంటే నెట్టివేయబడ్డవాడు, త్రోసివేయబడ్డవాడు, తృణీకరించబడినవాడు. యోసేపు ఎవరండి? అందరి చేత తృణీకరించబడ్డవాడు, విలువ లేనివాడు, గుర్తింపు లేనివాడు. కానీ ఆయన కొమ్మలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఎక్కడికంటే గోడల మీదకి వ్యాపిస్తూ ఉన్నాయి. మహావృక్షముగా మారుతూ ఉన్నది. ఈ కొమ్మ ఎవరిది అంటే యోసేపు కొమ్మ అని ఈ రోజు వరకు కూడా చెప్పుకున్నట్లుగా ఆయన వ్యాపించాడు. ఆమేన్. సామెతలు 5వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. నీ ఊట దీవెన నొందును, నీ ఊట దీవెన నొందు. పక్కవంతో చెయ్యి చెప్పండి, నీ ఊట దీవెన నొందు. ఆమె చెప్పండి, నీ ఊట దీవెన నొందును. నీ ఊట, ఇది బలమునిస్తూ ఉంటుంది, ఈ ఏర్లు తన్నుతూ ఉంటాయి ఇంకా మీలో. నీ ఊట దీవెన నొందును. ఏమి దీవెన? ఏమి దీవెన కావాలన్నా కూడా నీ ఊటలన్నీ కూడా దీవెన పొందబోతున్నాయి. ఆమెన్, ఆమెన్. నీ ఊట దీవెన నొందబోతున్నదండి. నీ ఊట ప్రత్యేకముగా ఉండబోతున్నది. నీ ఊట చాలా విలువ కలిగిగా ఉండబోతున్నది. నీ ఊట ఘనత నొందబోతున్నది. నీ ఊట చాలా ప్రత్యేకముగా ఉండబోతున్నది. నీ చరిత్రను మార్చబోతున్నది. నీ భవిష్యత్తును మార్చబోతున్నది. నిన్నటి వరకు ఉన్నదంతా కొట్టివేయబడ్డది. ఆమెన్ చెప్పు. నీ ఊట, నీ పిల్లలు, నీవు, నీ కుటుంబము, నీ భర్త, నీ భార్య, నీ వ్యాపారం, నీ స్టడీ, నీ సమస్తము కూడా దీవెనను నొందబోతున్నది. యేస్కేలు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై దీవెనతో నిండి ఉండి విస్తారమైన జలముల యొద్ద నాటబడిన ద్రాక్ష వల్లి వలె ఉండును. విస్తారమైన జలముల యొద్ద నాటబడ్డదట. విస్తారమైన జలం ఏంటంటే పరిశుద్ధాత్మలో మీరు నాటబడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మలో మీ తల్లి నాటబడి ఉన్నది ఆల్రెడీ. ఇంకా మీరు నాటబడబోతున్నారు. మీ తీగలన్నీ కూడా ఫలించబోతున్నాయి. ద్రాక్ష వల్లి వలె మీరు ఫలించబోతున్నారు. ద్రాక్షవల్లికున్న ఆరోగ్యమే మీకు ఉండబోతున్నది. ద్రాక్షవల్లికున్న బలము నీకు ఉండబోతున్నది. ద్రాక్షవల్లిని ఎంతమంది కోరుకుంటున్నారో అట్లా నిన్ను కోరుకోబోతున్నారు ప్రజలు. నిన్ను చూసి ఇది దీవెన నొందిన కుటుంబము, ఇది దీవెన నొందిన ప్రజలు అన్ని నిన్ను గురించి చెప్పబోతున్నారు. ఆ విధముగా నీ తీగలు ఫలభరితముగా, నీ ద్రాక్షవల్లి నీటి దగ్గర నాటబడినట్లుగా
నువ్వు ఒక ఉన్నతమైన బిడ్డగా మార్చబడబోతున్నావు. దేవుని పరిశుద్ధాత్మలో మనమందరము కూడా నాటబడబోతున్నాం. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట శ్రేష్టముగా ఉంటుంది. నువ్వు వేస్తున్న ప్రతి అడుగు శ్రేష్టముగా ఉంటుంది. నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా ఫలభరితముగా ఉంటుంది. దరిద్రత నీ దరిదాపుల్లోనికి రాదు. దరిద్రత నిన్ను చూసి పారిపోతుందండి. అనారోగ్యము నిన్ను చూసి పారిపోతుంది. ఇంకా నీ దగ్గరికి రాదు, ఇంకా నీ దగ్గరికి రాదు, ఇంకా నీ దగ్గరికి రాదు. ఏమొస్తుంది? దీవెన వస్తుంది, ఫలభరితం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, మేలు వస్తుంది, సంపద వస్తుంది, సంతోషం వస్తుంది. అన్నీ కూడా దీవెనకరముగా నీ దగ్గరికి ప్రభు పంపించబోతున్నాడు. కీర్తనలు 52:8 చదువుదాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మకం. మనం అందరం ఏం చేస్తున్నాం ఇప్పుడు? దేవుని కృపయందు నమ్మకం ఉన్నదా లేదా? ఉన్నది కదా. అయితే ఇతడు ఏమంటున్నాడంటే, ఆ దేవుని మందిరములోనట ఒలివ మొక్క వలె ఉన్నాడు. ఇప్పుడు అందరూ మొక్కల్లాగా ఉన్నారా? వృక్షాల్లాగా ఉన్నారా? మొక్కల్లాగా ఉన్నారా? వృక్షాల్లాగా ఉన్నారా? కొంచెం కొంచెం ఇక ఎదగబోతున్నారు. మనమైతే దేవుని మందిరంలో, పక్కన వారితో చెప్పండి, మనమైతే దేవుని మందిరములో ఒలివ మొక్క వలె ఉన్నాము. ఇక ఎదగబోతున్నాము. దేవుడు మనల్ని పోషించబోతున్నాడు. దేవుడు మనల్ని సంరక్షించబోతున్నాడు. దేవుని కాపుదల ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దాన ఫలము మనం అనుభవించబోతున్నాము. నేనే ఒక ఒలివ చెట్టుగా మారబోతున్నాను అని చెప్పు. నేనే ఒక ఒలివ చెట్టుగా మారబోతున్నాను అని చెప్పండి. దేవుని యొక్క ఆశీర్వాదములో మనల్ని ఈ విధముగా దీవెనలోనికి నడిపిస్తుందండి. ఆయన నిత్యము ఆయన మన చేయి పట్టుకొని ఏ విధముగా పట్టుకుంటాడు? యెషయా గ్రంథం 41:13 చదవండి. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను చెప్పుతూ నీ కుడి చేతిని పట్టుకున్నాడట. ఏం చేశాడు? ఈ సంవత్సరం అంతా ఏం చేస్తాడో తెలుసా? నీ చేతిని పట్టుకుంటాడు. ఏ చేయిని పట్టుకుంటాడు? ఏదైనా ఇస్తే ఏమంటారు? బువ్వ చేయితో ఇయ్యరాదు బిడ్డ, అట్లా చేస్తున్నావు అంటారు కదా. మన దేవుడు ఏ చేయి పట్టుకుంటాడట? కుడి చేతిని పట్టుకొని నడిపించబోతున్నాడు. నీకు సహాయము చేయబోతున్నాడు ఆయన. నీకు ఎక్కడ చేత కాదో, నువ్వెక్కడ చెయ్యలేవో, ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడు. ఎక్కడికి? ఊట యుద్ధకు నడిపించబోతున్నాడు. దీవెన దగ్గరికి నడిపించబోతున్నాడు. నీ దీవెన నువ్వు పొందుకునే వరకు కూడా నీ చెయ్యి ఆయన వదిలిపెట్టాడు. ఇంకా చూద్దామండి. కీర్తనలు 144:12-15 వరకు చదవండి. యవ్వన కాలములో ఎదిగిన మొక్కల వలె వారి కుమారులు ఉన్నారంట. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఇక్కడ ఆగుదామా? వారి కుమారులట చాలా బలముగా ఎదిగారని చెప్తున్నాడు. వారి కుమార్తెలట వారి నగరమునకు మూల కంబములుగా ఉన్నారట. మూల కంబములుగా వారి కుమార్తెలు ఉన్నారట. చూడండి, పాత కట్టడములో ఎట్లా చేస్తారంటే, మూల కంబములుగా వారి కుమార్తెలు ఎట్లా ఉన్నారంటే చాలా ఘనత కలిగిన, ఇప్పుడు మనం చూస్తున్నాం మంచి ఏదైనా సాధించిన వారి విగ్రహాలు పెట్టడం చూస్తున్నాం కదా. ఇంకా మన దగ్గర చాలా విగ్రహాలు ఉన్నాయి. అంటే ఏదైనా సాధించిన వారు, మన దేశంలో గొప్ప కార్యములు చేసిన వారి కొన్ని వారి యొక్క పేర్లతో వారి యొక్క విగ్రహాలు పెట్టడం మనం చూస్తున్నాం. ఆ మూల కంబములుగా అంటే వారి బిడ్డలు ఎట్లా ఉన్నారంటే అందముగా ఉన్నారు, చాలా సౌందర్యము కలిగి, చాలా బలము కలిగి ఉన్నారు, చాలా పేరుగాంచిన వారిగా ఉన్నారు. అయితే నగరమునకు మూల స్తంభాలుగా అంటే నగరంలో ఏదో ఒక గొప్ప కట్టడం ఉంటుంది కదా. ఏదో ఒక నగరంలో ఏదో ఒక కట్టడం ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా?
ఆ కట్టడముకు వారికి మూల స్తంభములుగా వారిని పెట్టారండి. వారి విగ్రహముతో చేయబడిన పిల్లర్ ఇక్కడ ఉంటుంది. అట్లా మూల కంబములుగా వారిని నిలబెట్టి, అంటే అంత ఎత్తైన స్థాయిలో, అంత వాడుకలో ఉన్న ప్రజలుగా, అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న ప్రజలుగా వారిని దేవుడు చేశాడంట. ఈరోజు నువ్వు చాలా పేదదానిగా, పేదవాడిగా ఉన్నావు కావచ్చు. నీ పిల్లలు, నీ కుమారులు, నీ కుమార్తెలు మంచి పేరుగాంచిన వారిగా మార్చబడబోతున్నారు. మంచి సౌందర్యము కలిగిన వారిగా మార్చబడబోతున్నారు. వారు దేశాల్లో ఆ గొప్ప కార్యములు చేయబోతున్నారు ప్రభు పేరట. ఇక్కడున్న మీ అందరినీ కూడా ఒక్కొక్క ప్రదేశమునకు, ఒక్కొక్క ప్రాంతమునకు, ఒక్కొక్క పట్టణముకు, ఒక్కొక్క రాష్ట్రముకు, ఒక్కొక్క దేశమునకు మూల కంబములుగా ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. ఆ విధముగా ప్రభు ఆశిస్తున్నాడు, ఆశపడుతున్నాడు. ఆయన మనసులో నిర్ణయించుకున్నది జరగబోతున్నదండి. ఆయన తలంపుల్లో నిర్ణయించుకున్నది జరగబోతున్నది. మీరు ఎన్ని కలలు కంటున్నారో మీ పిల్లల మీద, మీరు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో మీ పిల్లల మీద, అంతకంటే రెట్టింపు 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 ప్రభు చేయబోతున్నాడు. ఇక్కడే ఉన్నాను, చాప మీదనే పండుకున్నాను, ఇదిగో ఇక్కడే ఉన్నాను, ఇలాగే ఉంటాను, ఇది 200, 300, 500, 1000, 10,000 ఇది కాదండి నీ జీవితము. ఇది కాదు ప్రభు నిర్ణయించింది. గొప్ప స్థితిని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. గొప్ప ఉన్నత స్థాయిని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. 2 వచనాలు చదివాము. ఇంకా మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉండవట. ఉన్నాయండి మనకిప్పుడు పలు విధములైన ద్రవ్యములు ఉన్నాయా? తిందామంటేనే సాయంత్రం కూరగాయలు లేవు కదా, రేపు పాలు లేవు, ఇవాళ పెరుగు లేదు కదా, పచ్చడి లేదు. ఇట్లాంటి స్థితిలో మనం ఉన్నాము. కానీ ప్రభు ఏమంటున్నాడంటే మన నిధులన్నీ కూడా పలు విధములైన ద్రవ్యములతో నింపబడబోతున్నారు. పలు విధములైన మంచి అన్నీ కూడా పలు విధములైన ద్రవ్యములు, ధాన్యము మన కొట్లలో నింపబడి ఉండబోతున్నాయి. ఆకలి లేదు, దరిద్రత లేదు. నువ్వు తిని తృప్తి పొందగా ఇంకా పంచిపెట్టబోతున్నావు, ఇంకా ఇవ్వబోతున్నావు. అనేకులను పోషించే స్థితి నీకు ఇవ్వబోతున్నాడు ప్రభు. అనేకులను దీవించే స్థితిని ఇవ్వబోతున్నావు. నువ్వు పైవాడిగా ఉండబోతున్నావు, అప్పు ఇచ్చేవాడిగా ఉండబోతున్నావు, తలగా ఉండబోతున్నావు. ఉన్నతమైన స్థితి ప్రభు ఇవ్వబోతున్నాడు. నీ కొట్లు అన్నీ కూడా నింపబడబోతున్నాయి. బ్లెస్ చేయండి. ఇక్కడ ఉండి నీ కొట్లన్నీ కూడా, నీ ఇంట్లో అన్నీ కూడా బియ్యం బస్తాలు ఫుల్గా, పప్పు దినుసులన్నీ ఫుల్గా, నూనె డబ్బాలన్నీ ఫుల్గా అన్నీ దీవించబడునుగాక. యేసు నామములో ప్రతి విధములైన ద్రవ్యములతో నింపబడునుగాక. అన్నీ కూడా నింపబడునుగాక. ప్రభువా, ఏ ఇంటిలో కొదవ లేకుండా అలా సమృద్ధిని ఇవ్వబోతున్నాడు ప్రభు. పలు విధములైన ద్రవ్యములో నింపుకోబోతున్నాం. నీ బాహ్య కళ్ళకు కనబడవు కానీ నీ అంతరంగ పురుషుడు దాన్ని అనుభవించబోతున్నాడు. లోపల ఆత్మ నిన్ను అనుభవించబోతున్నది. ఆ ఆశీర్వాదం శరీరంలో అనుభవించబోతున్నావు, ఆత్మలో అనుభవించబోతున్నావు. ఏది కానీ నీ ఇంటిలోనికి నువ్వు తీసుకొని వచ్చి ప్రభు చేతిలో పెట్టి, ప్రభువా ఇది నాకు ఇచ్చావు స్తోత్రం అని చెప్పు. 1 రూపాయి ఇచ్చాడా, 10 రూపాయలు ఇచ్చాడా, 100 రూపాయలు ఇచ్చాడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అది మల్టిప్లై అవుతూ ఉంటుంది. మన దేవుడు సజీవుడండి. చచ్చిన వారిని మనం ఆరాధించట్లేదండి, మనము సజీవుణ్ణి ఆరాధన చేస్తున్నాము. మరణపు ముళ్ళు విరిచిన దేవుణ్ణి మనము ఆరాధన చేస్తున్నాం. సమాధి గెలిచినాడైనా ఏం చేశాడు? సమాధిని గెలిచాడు, రాయిని దొర్లించాడు. నీ దరిద్రతను ఆయన దొర్లించబోతున్నాడు, నీ కీడును దొర్లించబోతున్నాడు, నీ రోగాన్ని దొర్లించబోతున్నాడు. ఆయన నీ జీవితంలోనికి రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? సజీవునిగా రాబోతున్నాడు. సజీవమైన కార్యములు చేయబోతున్నాడు. మృతమైపోయిన ప్రతిదీ సజీవముగా చేయబోతున్నాడు. లేనివి ఉన్నట్లుగా చేయబోతున్నాడు.
ఉన్నవి లేనట్లుగా చేయబోతున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అబ్రహమా? లేదు ప్రభువా, లేదు అన్నాడు. నువ్వు అంటావా ఈరోజు? చెప్పండి, లేదు ప్రభువా. దేవుడు ఏమన్నాడో తెలుసా? మనుషులకు అసాధ్యమైనది నాకు సాధ్యము అన్నాడు. ఆమె చెప్పండి. ఈరోజు వరకు మనకు అసాధ్యమైనవన్నీ కూడా నా ప్రభుకు సాధ్యము. నీ కుటుంబాన్ని హెచ్చించడం, నీ వ్యాపారాన్ని హెచ్చించడం, నీ ఉద్యోగాన్ని హెచ్చించడం, నీ స్టడీని హెచ్చించడం, నీ భవిష్యత్తును హెచ్చించడం, ఈ పరిచర్యను హెచ్చించడం ప్రభుకు సాధ్యము. ప్రభుకు సాధ్యము. నేను నమ్ముతున్నాను. నా దేవుని వాక్కు నేను నమ్ముతున్నానండి. నేను నమ్ముతున్నాను. ఇంత కష్టకాలంలో కూడా నా దేవుడు నన్ను ఎట్లా ఓదారుస్తున్నాడో, నా దేవుడు నన్ను ఎట్లా పట్టుకుంటున్నాడో, నా దేవుడు నాకు ఎట్లా ప్రొటెక్షన్ చేస్తున్నాడో, ఆయన ఆదరణ నాకు ఎట్లా కలుగుతున్నదో నేను అనుభవిస్తూ ఉన్నాను. కనుక ఈ సంవత్సరము మీరందరూ కూడా దేవుని చేత ప్రొటెక్ట్ చేయబడుతున్నారు. దేవుని చేత ఆయన సంపాద్యముగా మనం మార్చబడబోతున్నాం. ఎవరి సంపాద్యముగా? ఆయన సంపాద్యముగా మనం మార్చబడబోతున్నాం. కనుక దిగులు లేదు, బాధ లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, శత్రువు లేనే లేడు. శత్రువు లేనే లేడు. మన నోటి నిండా నవ్వు. జాయ్ జాయ్. నేను ఎగరబోతున్నాను. ఎట్లా? పావురములాగా. చెప్పండి అందరూ, చేతులు ఊపండి. పరిశుద్ధాత్మలో నేను ఎగరబోతున్నాను. బలమైన గాలి నా మీదకి రాబోతున్నది. ఆ వాక్చాతుర్యం నా మీదకి రాబోతున్నది. ఆ శక్తిని నేను అనుభవించబోతున్నాను. ఆ కృపను నేను అనుభవించబోతున్నాను. ఆ మెల్లని స్వరము నన్ను బలపరుచుచున్నది. నా జీవితంలో అద్భుతములు చూస్తున్నా, మేలు చూస్తున్నా. ఇంకా కీడు మనకు లేదండి, కీడు మనకు లేదు. ఇంకొకటి చూద్దాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6-7 వచనాలు. అతడి కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యమును అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండు. లెబానోను చెట్టు ఉన్నదనుకోండి, ఆ చెట్లు మనం చూడలేదు, కానీ దేవుని వాక్యంలో ఇంత శ్రేష్టంగా రాయబడ లెబానోను చెట్టు ఉన్న కాడ ఆ సువాసన అటు వెగజల్లుతా ఉంటుందట. పరిమళ తైలముగా, పరిమళ వాసనగా మనము ఆ చెట్టు దగ్గర, ఆ ప్రాంతంలోనికి, దాని దగ్గరికి వెళ్తే ఆ వాసన వస్తూ ఉంటుందట. నీ జీవితం అలా అనేకులకు దీవెనకరముగా నువ్వు దీవించబడ్డావని అనేకులు చూడబోతున్నారు. నీ కొమ్మలు వ్యాపించబోతున్నాయి. అతని కొమ్మలు ఒబేదేమి ఇంటిలో మందస్సం ఉన్నది కదా. ఒబేదేమి ఇంటిలో మందస్సం ఉన్నది. ఒబేదేమి ఇంటిలో మందస్సం ఉంటే రాజుకు ఒబేదేము దీవించబడ్డాడు, ఒబేదేము ఇంటి వారు దీవించబడ్డారు అని ఒక వార్త వెళ్ళిందట. సువాసన, లెబానోను సువాసన ఎట్లా పోతుందని చెప్తున్నా. ఆ లెబానోను సువాసన నీ ఇంటిలో నుంచి, నీ ఒంటిలో నుంచి, నీ వ్యాపారంలో నుంచి, నీ స్టడీస్లో నుంచి, నీ ఉద్యోగంలో నుంచి, నీ పొలంలో నుంచి, నీకు కలిగిన చేతి పనుల్లో నుంచి, మా యొక్క పరిచర్యలో నుంచి లెబానోను సువాసన వెళుతూ ఉంటుంది. అతని కొమ్మలు వ్యాపించుతూ ఉంటాయి. అతని కొమ్మలు వ్యాపిస్తూ ఉంటాయి. ఆ వాసన అక్కడికి ఇక్కడికి వెళ్ళి అనేక రాష్ట్రములు, దేశములు, పట్టణములు, అన్ని ప్రపంచములు దేవుని మహిమను చూచుదురుగాక. ఆ వాసన అలా వెళ్ళునుగాక. నేను కోరుకుంటున్నాను, మోషే కాలంలో ఏ మహిమ దిగిందో మరలా మహిమ దిగునుగాక. మన నీతిని బట్టి కాదు దేవుని బిడ్డలారా, మన యథార్థతను బట్టి కాదు, ఆయన కృపను బట్టి దిగునుగాక. ఆయన కనుదృష్టిని బట్టి వచ్చునుగాక. ఆయన మంచితనమును బట్టి వచ్చునుగాక. ఆయన ప్రేమను బట్టి వచ్చునుగాక. ఇవన్నీ మన జీవితములో జరగబోతున్నాయి. ఇవి కట్టుకథలు కాదు,
ఇవి నాటకాలు కాదు, నిజముగా నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు అనుభవించబోతున్నావు. ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యము కదా. ఇప్పుడు చూస్తే బ్లడ్ లేనట్టుగా నల్లగా ముడతలు వచ్చిన చర్మంతో ఉండొచ్చు, సరైన భోజనము లేకుండా. నీ శరీరము సౌందర్యము కలిగినదిగా కాబోతున్నది. మీరు సౌందర్యము కలిగిన వారిగా, ఆరోగ్యము కలిగిన వారిగా, క్షేమము కలిగిన వారిగా, దీవెన కలిగిన వారిగా, ఉన్నతమైన స్థితిలో మీరు ఉండబోతున్నారు. ఆ విధముగా ప్రభు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అందుకనే ఈ వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఆయన భోజనపు బల్ల చుట్టూ మనము ఒలీవ మొక్కల వలె ఆయన చేతిలో ఆశీర్వాదం మనం తింటే మామూలుగా ఉంటుందండి. నిశ్చయముగా నీ చేతుల కష్టారితం నువ్వు అనుభవించబోతున్నావు. ఈరోజు వరకు అప్పులు కట్టావా, మిత్తిలు కట్టావా, రోగాలకు పోయాయా, హాస్పిటల్కి పోయాయా, నీ ధనం అంతా వేస్ట్గా ఖర్చు అయిపోయిందా? ఇప్పుడు నీవే తినబోతున్నావు. ఇప్పుడు నీవే ఆశీర్వదించబడబోతున్నావు. ఇప్పుడు నీ కొట్లే నింపబడబోతున్నాయి. ఇప్పుడు నీ పిల్లలే నీ భోజనపు బల్ల చుట్టూ కూర్చొని, డాడీ ఏం తెచ్చావు, మమ్మీ ఏం తెచ్చావు, ఈరోజు చాలా బాగుంది మమ్మీ, నువ్వు చేసిన కర్రీ చాలా బాగుంది మమ్మీ, మనం ఇంత ఖరీదైన ఫుడ్ ఎప్పుడు తినలేదు మమ్మీ, అబ్బా ఎంత బాగుంది, అబ్బా ఎంత బాగుంది అని నీ పిల్లలు నువ్వు సంతోషముగా తినబోతున్నారు, తృప్తి పొందబోతున్నారు. ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడండి, ఆశీర్వదించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు వరకు దుఃఖం అనుభవించారేమో, వేదన అనుభవించారేమో, చాలా కష్టాలు మీరు అనుభవించారేమో. ఈరోజు ధైర్యముగా నేను చెప్పగలుగుతున్నాను, మనము పోగొట్టుకున్న దానికంటే 1000 రెట్ల ఆశీర్వాదము ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఒకవేళ పోగొట్టుకున్నది ఇవ్వగలిగితే రెట్టింపు ఇస్తాడు. పోగొట్టుకున్నవి కొన్ని పొందుకోలేమో, దానికి 1000 రెట్లు ఎక్కువ మనకి ఇవ్వబోతున్నాడు ప్రభు. మన నోటి నిండా నవ్వు ఉండబోతున్నది. ఎక్కడెక్కడ నలిగిపోయావో, విరిగిపోయావో, ఇక నీవు ఒలీవ మొక్క వలె సౌందర్యము కలిగి అందముగా ఆయన సన్నిధిలో మీరు ఉండబోతున్నారు. దుఃఖము లేదు, నిట్టూర్పు లేదు, నింద లేదు, అవమానము లేదు. ప్రభు మనల్ని ఈ విధముగా ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానమును కూడా అయ్యా మేము స్వాధీనపరుచుకుంటున్నాం. మా జీవితంలో ఇవన్నీ నెరవేర్చబడినట్లుగా నీ కృపను విస్తరింపజేస్తున్నావు. అందుకే ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వ్యక్తిగతముగా కూడా ఒక్కొక్కరికి వాగ్దానములు ఇచ్చి నీ బిడ్డల్ని గణపరచండి. ఈ సంవత్సరం అంతా నీ ప్రొటెక్షన్, నీ ఆరోగ్యం, క్షేమము, సమాధానం, దీవెన ప్రభా, నీవు పలు విధములైన ద్రవ్యములతో మా కొట్లు అన్నీ నింపబడి ఉన్నాయి తండ్రి. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదముకై అయా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.